పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. అబద్ధం అబద్ధం చెప్తున్నావు వైదేహి. ఏదో జరిగింది. ఎందుకు నిజాలతో పాటు మన ప్రేమని సమాధి చెయ్యాలని చూస్తున్నావు? ఏమీ జరగలేదు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారంతే. నేనేమో మీరు సియా కోసం వస్తున్నారు కదా అని కాస్త చనువుగా ఉన్నాను. అది మీరు ప్రేమను కొని పొరపాటు పడినట్టున్నారు అంతే. నిజానికి నేనెప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒక బంధాన్ని నిలబెట్టుకోవడానికి అబద్ధం చెప్తారు, కానీ నేను మన బంధాన్ని బలి చేసుకోవడానికి అబద్ధం చెప్తున్నాను. క్షమించండి. నేను నమ్మను వైదేహి. ఆ సూర్యుడు తూర్పును ఉదయించడు అంటే నమ్ముతానేమో. సముద్రం ఇంకిపోతుందంటే నమ్ముతానేమో. కానీ నా మీద నీకు ప్రేమే లేదంటే మాత్రం నేను నమ్మను. అసలు నేను పెళ్లే చేసుకోకూడదు అనుకున్నాను తెలుసా. ఎన్ని సంబంధాలొచ్చినా కనీసం ఫోటోల్లో కూడా ఎవరి మొహం చూడలేదు. కానీ నీ తొలి చూపు నా మనసుని మార్చేసింది. నీ ప్రేమ జీవితం మీద కొత్త ఆశలు పుట్టేలా చేసింది. ఎన్ని కలలు కని అవి నిజమవుతాయని ఎదురు చూస్తే అసలు మన మధ్య జరిగిందే ఒక కల అన్నట్టు మాట్లాడుతున్నావు. అసలు నా మీద నీకు ప్రేమే లేకపోతే నిన్న నా వేలు తెగినప్పుడు నీ ప్రాణమే పోయినట్టు ఎందుకంత విలవిల్లాడిపోయావు? నీ మనసులో నాకు చోటే లేకపోతే నీ దేవుడని ఎందుకన్నావు? అది కృతజ్ఞత. నన్ను గుళ్ళో కాపాడారు కదా. కృతజ్ఞతకి ప్రేమకి తేడా తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదు వైదేహి. నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమించావు. ఏదో కారణంతో దాస్తున్నావు. నువ్వే కాదు, మీ కుటుంబం మొత్తం నిజాన్ని దాస్తున్నారు. ఆ రోజు పెళ్లి మండపంలో సియాని పక్కకు తీసుకెళ్లి మన మధ్య జరిగినవన్నీ చెప్పినప్పుడు తనైనా నేను వైదేహిని కాదు సియాని అని చెప్పాలి కదా. అక్కడున్నది నేనేనప్పుడు సియా ఎలా చెప్పగలుగుతుంది? నిజాన్ని దాయటం కోసం నేను కాబద్దల్లా నిలబడ్డాను అంతే. కాని చెప్పలేదు. ఏదో ఉంది, తెలుసుకుంటా. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.